ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సహచర శాసనసభ్యురాలు స్థానిక శాసనసభ్యురాలు సోదరమణి మట్టా రాగమాయి దయానంద్ గారికి, కొత్తగూడెం భద్రాద్రి 2 జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ ఈఎన్సీ గారు, చీఫ్ ఇంజనీర్లు, అదే రకంగా ఖమ్మం సిపి గారు, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులతో పాటు స్థానిక రైతులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. వారందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఇంతకుముందే నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు, మీ దీవెనలతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో భేషజాలకి పట్టుదలకి పోకుండా ఆనాటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రాజెక్టులు, ఖమ్మంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు లాంటిది ఆపినా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, మేడిగడ్డ లాంటి ఆ డ్యాములు కట్టి అవివేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తుని కొల్లగొట్టుకున్నా, వారు ఆ తప్పు చేశారనో, ఆ తప్పును చేశారు కాబట్టి మేము పనులు ఆపాలనో, నీళ్లు ఇవ్వద్దనో ఈ ప్రభుత్వానికి లేదు. సీతారామ ప్రాజెక్టులో కూడా మీరు చూస్తున్నారు, గడిచిన 4-5 రోజుల నుంచి ఏదైతే ఫీజిబిలిటీ పాసిబిలిటీ ఉందో ఆ ఉన్నదానికి నాగార్జున సాగర్ ఆయకట్ట కానీ, అదే రకంగా వైరా లంకాసాగర్ ప్రాజెక్టులు, మిగిలిన మైర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడైతే ఏనుకూరు దగ్గర మెయిన్ కెనాల్లో వేసి ఆ నీటి ద్వారా సుమారు 1,25,000 ఎకరాలు ఈ కరువు కాలంలో కూడా గోదావరి నీటితో ఖమ్మం జిల్లా ప్రాంతానికి నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో భేషజాలకు పోకుండా ఈ ప్రభుత్వం ఎలా అయితే చేస్తుందో, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆపింది అని ఒంటి నిండా విషాన్ని నింపుకొని విషాన్ని చిమ్మే ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధులు ఏదైతే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లంట తిరుక్కుంటూ అవాకులు చవాకులు పేరుతున్నారో, కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అలా చేసే ఉద్దేశం లేదు అని మరొక్కసారి చెప్తూ, తప్పకుండా బట్టి గారు ఫైనాన్స్ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇప్పుడే ఉత్తమ్ గారు అన్నట్లు ఒక్క ఖమ్మం జిల్లాలోని భద్రాద్రి ఖమ్మం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రాజెక్టులు ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ మొదలుపెట్టిన రీడిజైన్ పేరుతో 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో మార్చారో, వారు మార్చారని మళ్ళీ మేము మార్చకుండా సాధ్యమైనన్ని ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి ఇప్పటికే ప్రణాళికలన్నీ చేపట్టారు. ఒడివడిగా చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇక్కడ భేషజానికి కాంగ్రెస్ పార్టీ పోదు. మీరు చేసే తప్పుడు ప్రచారాన్ని విరమించుకోవాలని మరొక్కసారి ఆ ప్రబుద్ధులకి ఇక్కడ నుంచి చెప్తూ ఇప్పుడు పెద్దలు బట్టి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.